క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులకు మన రక్షకుడును ప్రభువైన యేసు క్రీస్తు ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తూ నేటి సందేశానికి స్వాగతం పలుకుచున్నాం. ఈనాటి పాఠంలో మనము లేవియ కాండము 17వ అధ్యాయము 1 నుండి 9 వచనాలను ధ్యానించుకోబోతున్నాం. ఇందులో బలి అర్పించు స్థలమును గూర్చి ఆరాధనలో అపశృతి ఎలా ఏర్పడుతుందో వివరాలను తెలుసుకుంటాం. రక్తంను గూర్చి దేవుడు ఇచ్చిన ప్రత్యేక నియమాలను ఈ అధ్యాయంలో గమనిస్తాం. ప్రతి బలి కూడా కేవలము ప్రత్యక్ష గుడారం ద్వారం వద్దనే అర్పించాలి, కానీ మరెక్కడా అర్పించకూడదనే నియమాన్ని తెలుసుకుంటాం. ప్రాయశ్చిత్తార్థమైన బలి రక్తం, సమాధానార్థమైన బలి రక్తం యేసు రక్తంను గుర్తు చేస్తుంది. అనగా యేసు క్రీస్తు ప్రత్యామ్నాయ బలి రక్తం. యేసు రక్తంలో మహత్తరమైన శక్తి ఉన్నదని గ్రహిస్తాం. పాప పరిహారణకు యేసుక్రీస్తు రక్తం తప్ప మరో తరుణోపాయం లేదు. ఈ అధ్యాయంలో దేవుడిచ్చిన నియమాలు జాతి మొత్తానికి వర్తిస్తాయని వింటాం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు సంప్రదాయాలకు, సంస్కృతికి ప్రభావితులైనప్పుడు దేవుడు వారిని తన కృపతో విమోచించినట్లుగా చూస్తాం. సృష్టికర్తను విడిచి సృష్టిని ఆరాధించవద్దని ఇందులో గమనిస్తాం. మనము జీవం గల దేవునికి ఆలయమై ఉన్నాం. ఇంకా ఆరాధనకు సంబంధించిన అనేక సత్యాలను నేటి పాఠంలో తెలుసుకోవడానికి మనం సిద్ధపడదామా? శ్రోతలు, లేవియకాండం 17వ అధ్యాయంలో కొన్ని ఆసక్తిజనకమైన సత్యాలు మనకు లభిస్తాయి. బలి ఇచ్చే స్థలం ఎలా ఉండాలో, ఆరాధనలో అపశృతి ఎలా పరిణమిస్తుందో వివరించబడింది. రక్తం ప్రాణాధారం, రక్తాన్ని తినకూడదు మొదలైన ఆంక్షలు ఈ అధ్యాయంలో ఉన్నాయి. లేవియకాండం వింటూ ఉంటే ఎన్నో లోతైన సత్యాలు మనల్ని సవాలు చేస్తాయి. ఇందలి ఆజ్ఞలు ప్రాతిపదికంగా ఇశ్రాయేలీయులకు ఉద్దేశించబడినవే అయినా అవి ఈ రోజున మనకు కూడా వర్తిస్తాయి. దేవుని వాక్యానికి ఎన్నడూ కాలదోషం పట్టదు. పాత నిబంధన ఆధారంగా కొత్త నిబంధన సత్యాలను తేటగా గ్రహించగలం. అనేక మంది లేవియ కాండాన్ని ధ్యానించి యేసుక్రీస్తుతో వ్యక్తిగత సంబంధాన్ని పెంపొందించుకున్నారు. లేవియకాండం 17వ అధ్యాయం ప్రత్యేక అంశాన్ని మన దృష్టికి తెస్తున్నది. బలి అర్పణ స్థలం, రక్తం యొక్క విశిష్టత, ఈ రెండు అంశాలను వివరంగా తెలుసుకోవడం మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో ప్రయోజనకరం. ఈ అధ్యాయంలో సందర్భాన్ని బట్టి ఇశ్రాయేలీయుల అరణ్య ప్రయాణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలీయులు సాక్ష్యపు గుడారం చుట్టూ ఎంతో సమయం గడిపారు. వారి నైతిక జీవితం ఆరాధన గుడారంతో ముడిపడి ఉంది. పవిత్ర జంతువులు, పెంపుడు జంతువులు, వాటిని గురించిన నియమావళి అరణ్య ప్రయాణంలోనే రూపొందింది. బలి పశువులను ఎక్కడ పడితే అక్కడ వధించకూడదు. ఆహారానికి పనికి వచ్చే జంతువులను కూడా గుడారంలోనే వధించాలి. ఇశ్రాయేలీయుల కుటుంబాలలో గాని, మీలో నివసించే విదేశీయులలోనే గాని ఎవడైనా దహనబలి వేరొక ఏ బలి అయినా యెహోవాకు అర్పించే ఉద్దేశ్యం గలవాడై ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము నొద్దకు తీసుకురాని ఎడల ఆ మనుష్యుడు జనులలో నుండి కొట్టివేయబడతాడు, అనగా బహిష్కరించబడతాడు. ఇశ్రాయేలీయులు పాలస్తీనా దేశమందు చెదురుమదురుగా వ్యాపించి ఉన్నప్పుడు ఆరాధన గుడారం వారికి అందుబాటులో ఉండేది కాదు. రాను రాను ప్రజలకు అసౌకర్యం అనిపించింది. ప్రతిసారి ప్రతి జంతువును గుడారం దగ్గరికి తోలుకు రావాలంటే అది సాధ్యం కాని పని. ద్వితీయోపదేశ కాండంలో దేవుడు ఈ నిబంధనలను సడలించాడు. వారు వాగ్దత్త భూమిలో ప్రవేశించక ముందు ఎన్నెన్నో మార్పులు చేయబడ్డాయి. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 15, 16 వచనాలు, 20 నుండి 25వ వచనం వరకు. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది మీ ఇండ్లన్నిటిలో మీ మనసు కోరిన దానిని చంపి తినవచ్చు. పవిత్రులేమి అపవిత్రులేమి ఎర్రజింకను చిన్న దుప్పిని తిన్నట్లు తినవచ్చు. మీరు రక్తం మాత్రం తినక నీళ్ల వలె మీరు దానిని నేల మీద పారబోయాలి. నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మాట చొప్పున నీ సరిహద్దులను విశాలపరిచిన తరువాత
నిశ్చయముగా మాంసం తినగోరి మాంసం తింటాను అనుకుంటావు. అప్పుడు నీకిష్టమైన మాంసం తినవచ్చు. నీ దేవుడైన యెహోవా తన నామము ప్రకటించడానికి ఏర్పరచుకునే స్థలం నీకు దూరముగా ఉన్న ఎడల, యెహోవా నీకిచ్చిన పశువులలోనే కాని నీ గొర్రె మేకలలోనే కాని నేను నీకు ఆజ్ఞాపించినట్లు చంపి నీవు చంపిన దానిని నీ ఇంట్లోనే తినవచ్చు. జింకను దుప్పిని తిన్నట్లు దానిని తినవచ్చు. పవిత్రత అపవిత్రతలు అనే భేదము లేకుండా తినవచ్చు. అయితే రక్తము తినకూడదు. భద్రము సుమి. ఎందుకనగా రక్తము ప్రాణము. మాంసముతో ప్రాణాధారమైన దానిని తినకూడదు. నీవు దానిని తినక నీళ్లవలే పారబోయాలి. నీవు యెహోవా దృష్టికి యుక్తమైన దానిని చేసినందున నీకు నీ తరువాత నీ సంతతి వారికి మేలు కలుగునట్లు దానిని తినకూడదు. ఎందుకు దేవుడు ఇలాంటి నియమాలు పెట్టాడు? ఇశ్రాయేలీయులు ఇప్పుడే ఈజిప్టు నుండి వచ్చారు. ఈజిప్టు దేశంలో విగ్రహారాధన ముమ్మురంగా జరుగుతుంది. అక్కడ వీరు విగ్రహారాధనకు అలవాటు పడ్డారు. అందుకే అడపాదడపా అటువైపే వాళ్ల మనసులు మొగ్గుతూ వచ్చాయి. ఈజిప్టులో వారు ప్రకృతి దేవతలను పూజించారు. ఈ అధ్యాయంలో 7వ వచనంలో వారు వ్యభిచారులై అనుసరిస్తూ వచ్చిన దయ్యముల పేరట వధించినట్లు ఇక మీదట బలిపశువులను వధింపరాదు. దయ్యాలు అంటే హెబ్రీ భాషలో శయీరీము అనగా వెంట్రుకలు రోమములు గల దేవత. ఇది ఒక పొట్టేలు ఆకారంలో ఉంటుంది. ఈజిప్టు దేశీయులు మెండెస్ అనే దేవతను పూజించారు. ఈ దేవత పొట్టేలు ఆకారంలో ఉంటుంది. గ్రీసు దేశస్థులు పొట్టేలు దేవతను పాన్ అంటారు. ఈ దేవతకు ఒక పెద్ద తోక ఉంటుంది, కొమ్ములుంటాయి, గిట్టలు చీలి ఉంటాయి. మధ్యకాలంలో క్రైస్తవ ప్రజలు వాటిని అసలు పేరుతో పిలవకుండా దయ్యం అంటూ వచ్చారు. ఈ దయ్యం ప్రజలను భయపెడుతుంది, రోగాలు మరణం రప్పిస్తుంది అని నమ్ముతారు. ఈ దయ్యానికి బలి ఇవ్వకూడదు. ఏ జంతువును ఈ దయ్యానికి నైవేద్యం పెట్టకూడదు. ప్రతి జంతువును గుడారం వద్దకే తేవాలి. ఎట్టి పరిస్థితిలోనూ రక్తాన్ని తినకూడదు. ఎందుకనగా రక్తమే ప్రాణం. ప్రాణం పవిత్రమైనది. అనవసరంగా ఏ జంతువును కూడా చంపకూడదు. రక్తం మనకు యేసు రక్తాన్ని జ్ఞాపకం చేస్తుంది. ప్రాయశ్చిత్తార్థ బలిరక్తం, సమాధానార్థమైన బలిరక్తం. ఇది యేసుక్రీస్తు యొక్క ప్రత్యామ్నాయ బలిరక్తం. ప్రాణం పవిత్రమైనది కాబట్టి దాన్ని కాపాడాలి. అయితే పాపి బ్రతకటానికి యేసుక్రీస్తు తన ప్రాణం ఇవ్వాల్సి వచ్చింది. రక్తము ప్రాణము ఈ రెండు పర్యాయ పదాలు. మానవుడు రక్తము తినకూడదు, కానీ విశ్వాసులు క్రీస్తు రక్తము త్రాగుతారు. అనగా యేసుక్రీస్తు కార్చిన రక్తం మనం జీవించడానికే. అదే మన విశ్వాసం. యేసు రక్తాన్ని ప్రేమిస్తాము, స్తుతిస్తాము, ప్రశంసిస్తాము. యేసు రక్తములో మహత్తరమైన శక్తి ఉన్నది. పాప పరిహారానికి యేసుక్రీస్తు రక్తం తప్ప మరో తరుణోపాయం లేదు. యేసు రక్తాన్ని స్మరించుకోకుండా బోధించలేము, ప్రార్థించలేము. సరే, ఇప్పుడు లేవియకాండం 17వ అధ్యాయం 1వ వచనం నుండి వినండి. యెహోవా మోషేకు ఇచ్చిన ఆజ్ఞ. నీవు అహరోనుతో అతని కుమారులతో ఇశ్రాయేలీయులందరితో ఈలాగు చెప్పు. ఇది యెహోవా ఆజ్ఞాపించిన మాట. ఇశ్రాయేలీయుల కుటుంబాలలో యెహోవా మందిరము ఎదుట యెహోవాకు అర్పణము అర్పించడానికి పూనుకునేవాడు, అది ఎద్దే గాని గొర్రె కాని మేకే కాని, ప్రత్యక్షపు గుడారపు ద్వారము నొద్దకు దానిని ముందు తేక శిబిరములో వధించిన లేక శిబిరము వెలుపల వధించిన ఆ మనుష్యుడు ఆ ప్రజలలో నుండి కొట్టివేయబడతాడు, అనగా బహిష్కరించబడతాడు. వాడు రక్తమును ఒలికించినవాడు. ఇశ్రాయేలీయులు బయట వధిస్తున్న బలిపశువులను ఇక బయట వధింపక యాజకుని వద్దకు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకే తీసుకొని వచ్చి సమాధాన బలిగా అర్పించున్నట్లు ఆ మనుష్యుడు జనులలో నుండి కొట్టివేయబడాలి. యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లు యాజకుడు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దనున్న యెహోవా బలిపీఠము మీద వాటి కొవ్వును దహించాలి. వారు వ్యభిచారులై అనుసరిస్తూ వచ్చిన దయ్యముల పేరట వధించినట్లు
ఇక మీదట తమ బలిపశువులను వధించరాదు. ఇది వారి తరతరాలకు నిత్యమైన కట్టడ. ఇశ్రాయేలీయుల కుటుంబములలో కాని మీలో నివసించే పరదేశులలో కాని ఎవడైనా దహనబలి గాని వేరొక బలి గాని అర్పించడానికి దానిని ప్రత్యక్షపు గుడార ద్వారము వద్దకు తీసుకొని రాకపోతే ఆ మనుష్యుడు బహిష్కృతుడే. గమనించాలి, ఈ నిబంధనలు మోషే అహరోనులకే కాదు, వారి కుటుంబాలకు జాతి మొత్తానికి వర్తిస్తాయి. తన ప్రజల యొక్క వ్యక్తిగత జీవితాన్ని గురించి దేవుడు ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నాడు. లేవియకాండం 11వ అధ్యాయంలో ఏవి పవిత్ర జంతువులో ఏవి పవిత్రము కావో చెప్పబడింది. పవిత్ర జంతువులైనా వాటిని ఎలా వధించాలో ఎలా తినాలో దానికి సంబంధించిన నియమాలు పేర్కొనబడ్డాయి. తన ప్రజలు అన్యుల మధ్య నివసిస్తారు. వారు ఈజిప్టు దేశాచారముల చొప్పున చేయకూడదు, కనాను దేశాచారముల చొప్పున కూడా చేయకూడదు. వారి కట్టడలను బట్టి నడువకూడదు. తమ ఆహారానికి అవసరమైన జంతువులను కూడా ఆరాధన గుడారము దగ్గరే వధించాలి. అన్య దేవతలతో ఎలాంటి సంబంధము పెట్టుకోకూడదు. దేవుడు ఇందుకే ఇంత ఖచ్చితంగా కఠినంగా మాట్లాడుతున్నాడు. ఇంటి దగ్గర జంతువులను వధించకూడదా? దేవతకు అర్పించనిదే అన్యులు ఏ జంతువును వధించరు, తినరు. అందుచేత వీరు చుట్టుప్రక్కల వారి ఒత్తిడి చేత విగ్రహారాధనలో పడిపోయే ప్రమాదముంది. అందుకే వారు ప్రతిదానికి గుడారము వద్దకే వెళ్ళాలి అని దేవుడు నిర్ణయించాడు. విగ్రహారాధన అనగా ఆధ్యాత్మిక అంధకారం, తీర్పు. వీరు ఈజిప్టు దేశములో ఉండగా బానిసలు. అక్కడి ప్రజల సాంప్రదాయాలకు, సంస్కృతికి వీరు ప్రభావితులైపోయారు. వారిలాగే వీరు విగ్రహాలను ఆరాధించారు. అయితే దేవుడు కనికరము, కృపతో వారిని విమోచించాడు. వారి ఆక్రందనను దేవుడు విన్నాడు. తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసుకొన్న నిబంధనను మరిచిపోలేదు. ఆ నిబంధనను నెరవేర్చాడు. అయినా వీరు ఈజిప్టు దేశంలో ఎందుకు విగ్రహారాధికులయ్యారు? దానికి లేఖనము ఏమి జవాబు చెబుతుంది? 6 నుండి 8వ వచనం వరకు. వారిని ఈజిప్టు దేశములో నుండి రప్పించి వారి కోసము నేను విచారించినది, పాలు తేనెలు ప్రవహించినది, సకల దేశములకు ఆభరణమైనది అయిన దేశములోనికి తీసుకొని పోతానని చెప్పిన కాలమందే నేను ప్రమాణము చేశాను. అప్పుడు నేను మీ దేవుడనైన యెహోవాను. మీలో ప్రతివాడు మీకిష్టమైన హేయ కృత్యాలను విడిచిపెట్టాలి. ఈజిప్టు వారి విగ్రహాలను పూజించుట చేత మిమ్మును మీరు అపవిత్రపరుచుకొనకూడదు అని నేను ఆజ్ఞాపించాను. అయితే వారు నా మాట విననొల్లక నా మీద తిరుగుబాటు చేసి తమకిష్టమైన హేయ కృత్యాలు చేయటం మానలేదు. ఈజిప్టు వారి విగ్రహాలను పూజించటం మానలేదు. గనుక వారు ఈజిప్టు దేశములో ఉండగానే నా రౌద్రము వారి మీద కృమ్మరించి నా కోపము వారి మీద తీర్చుకుంటాను అనుకున్నాను. దేవుడు వారిని గుణపరచాలని ఎంతో ప్రయాసపడ్డాడు. ఈ విధంగా వారు ఇష్టము వచ్చినప్పుడెల్లా జంతువులను వధించారు, దేవతలను ఆరాధించారు, జంతు రక్తం చిందించారు. 1 కొరింథీ 8వ అధ్యాయం 1వ వచనం నుండి 13వ వచనం వరకు. విగ్రహాలకు బలిగా అర్పించిన వాటి విషయం. విగ్రహాలు అజ్ఞానజన్యమైనవి. దేవుణ్ణి ప్రేమించిన ఎడల దేవుడు తన బిడ్డలకు అవసరమైన జ్ఞానం ఇస్తాడు. లోకమందు విగ్రహం ఒట్టిది, ఒక్కడే దేవుడు తప్ప మరే దేవుడు లేడు. దేవతలు అనబడిన వారు, ప్రభువులు అనబడిన వారు అనేకులున్నారు. ఆకాశమందైనా భూమి మీదనైనా దేవతలు అనబడినవి ఉన్నా మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తము కలిగింది. ఆయన నిమిత్తము మనమున్నాము. మనకు ప్రభువు ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తము కలిగింది. మనము ఆయన ద్వారా కలిగిన వారము. అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు. కొందరు ఇది వరకు విగ్రహాలను ఆరాధించిన వారు గనుక తాము భుజించే పదార్థాలు విగ్రహమునకు బలీయబడినవి అని ఎంచి భుజిస్తారు. ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమవుతున్నది.
భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము. తినకపోయినా మనకు తక్కువ లేదు, తిన్నందున మనకు ఎక్కువ లేదు. మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్ర్యము వలన బలహీనులకు అభ్యంతరము కలుగకుండా చూసుకోండి. ఎవని కొరకు క్రీస్తు చనిపోయాడో ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానాన్ని బట్టి నశిస్తాడు. ఈలాగు సహోదరులకు విరోధముగా పాపము చేయుట వలన, వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించడము వలన మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేసిన వారవుతారు. కాబట్టి భోజన పదార్థముల వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగిన ఎడల, నా సహోదరునికి అభ్యంతరము కలుగజేయకుండడానికి నేను ఎన్నటికీ మాంసము తినను. అలనాడు ఇశ్రాయేలీయులలో ఎక్కువ మంది దేవునికి ఇష్టులుగా ఉండలేదు గనుక అరణ్యములో సంహరించబడ్డారు. జనులు తినడానికి త్రాగడానికి కూర్చుండి ఆడడానికి లేచారు అని వ్రాయబడినట్లు, వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండవద్దు. వారి వలె మనము వ్యభిచరించకుండా ఉందాము. వారిలో కొందరు వ్యభిచరించినందువలన ఒక్కరోజే 23,000 మంది కూలారు. మనము ప్రభువును శోధింపకుందుముగాక. వారిలో కొందరు శోధించి సర్పము వల్ల నశించారు. మీరు సణగకండి. వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించారు. నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. మనము దీవించే ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగడము క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకోవడమే కదా. విగ్రహార్పితములలో ఏమైనా ఉన్నదని అయినా, విగ్రహములలో ఏమైనా ఉన్నదని అయినా చెబుతానా? లేదు. కాని అన్యజనులు అర్పించే బలులు దేవునికి కాదు, దయ్యాలకే అర్పిస్తున్నారు. మీరు దయ్యాలతో పాలివారు కావడం నాకిష్టం లేదు. మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభువు బల్ల మీద ఉన్న దానిలోనూ దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోనూ పాలు పొందనేరరు. మీరు భోజనము చేసినా పానము చేసినా సమస్తము దేవుని మహిమ కోసమే చెయ్యండి. యూదులకైనా గ్రీసు దేశస్థులకైనా దేవుని సంఘమునకైనా అభ్యంతరము కలుగజేయకండి. స్వప్రయోజనము కోరవద్దు. అనేకులు రక్షించబడాలంటే వారి ప్రయోజనాన్నే కోరుతూ అన్ని విషయాలలో అందరినీ సంతోషపెట్టండి. కొరింథీ పట్టణంలో విగ్రహారాధన ఎంతగానో ప్రబలింది. కొరింథీయులు తమ జంతువులను పశువులను విగ్రహాలకు బలి ఇచ్చేవారు. విగ్రహార్పితమైన మాంసాన్ని దేవాలయానికి తీసుకువెళ్ళేవారు. దానిని బజారుల్లో విక్రయించేవారు. అన్య దేవాలయాలలో మాంస విక్రయం ముమ్మరంగా జరిగేది. కొత్త నిబంధన కాలంలో ఇశ్రాయేలీయులలో భక్తిగలవారు కొందరు విగ్రహార్పితమైన మాంసాన్ని నిషేధించారు. అన్యులలో నుండి క్రైస్తవులై వచ్చిన వారు విగ్రహార్పితమైన మాంసాన్ని కొనడం మొదలుపెట్టారు. విగ్రహంలో ఏమీ లేదులే అని చెప్పారు. అయితే యూద క్రైస్తవులు ఈ విషయాన్ని బట్టి అన్యుల నుండి వచ్చిన క్రైస్తవులతో కలిసి సహపంక్తి భోజనం చేయడం మానేశారు. లేవియకాండం 17వ అధ్యాయంలో ప్రతిపాదించబడిన సత్యాన్ని 1 కొరింథీ 10వ అధ్యాయంలో పౌలు ఎలా అన్వయించాడో గమనించగలం. యెరూషలేములో మహాసభ సమావేశమైంది. ఇలాంటి విషయాలే తర్జనభర్జన చేశారు. అప్పుడు యాకోబు అన్నాడు, అపొస్తల కార్యములు 15వ అధ్యాయం 19-20 వచనాలు, అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుతున్న వారిని మనం కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దాని యొక్క రక్తమును విసర్జించాలని ఒక పత్రిక రాసి పంపాలని నా అభిప్రాయం. దేవుడు అన్యుల నుంచి వచ్చిన విశ్వాసులకు ప్రాణం ఎంత పవిత్రమైనదో నేర్పుతున్నాడు. ఈ రోజు వరకు కూడా ఏ జంతువును ఆహారం కోసం చంపినా దేవత పేరు చెప్పి వధిస్తారు. అన్యుల మధ్య ఈ ఆచారం అమలులో ఉంది. అరణ్య ప్రయాణంలో ఇశ్రాయేలీయులకు తినడానికి చాలినంత మాంసం దొరకలేదు. వారు ఫిర్యాదు చేయసాగారు. మాంసం పెట్టమని ఏడ్చారు. ఈ ఏడుపు ప్రపంచంలో చాలా చోట్ల ఉంది. ఆహారం కోసం జంతువును చంపాల్సి వచ్చినా అది ఆరాధన గుడారం వద్ద జరగాల్సిందే.
తూర్పు దేశాలలో చాలామంది శాకాహారులున్నారని మనం మర్చిపోకూడదు. క్రైస్తవులలో కూడా చాలామంది శాకాహారులున్నారు. గుడారం వద్ద చంపబడిన జంతువు యొక్క రక్తం బలిపీఠం మీద పొయ్యాలి, కొవ్వును దహించాలి. మిగతాదంతా ఎవరిది వారు తీసుకోవచ్చు, ఇంటికి తీసుకుపోయి వండుకోవచ్చు. యూద విశ్వాసులు అన్య విశ్వాసులను అసహ్యించుకునేవారు. ఎందుకనగా వారు అన్యుల దేవాలయాలలో అమ్మిన మాంసాన్ని కొనుక్కొని తింటున్నారు. సరే, ఇప్పుడు దయ్యాలకు అర్పించబడిన వాటి విషయం చెప్పబడింది. ఇక్కడ దయ్యం అనే మాటకు అర్థం పొట్టేలు రూపంలో ఉన్న దేవత. దీనికి దేహమంతా రోమములు దట్టంగా ఉంటాయి. 2 దినవృత్తాంతములు 11వ అధ్యాయం 15వ వచనంలో ఏముందో చూడండి. యరొబాము బలిపీఠములకు దయ్యములకు తాను చేయించిన దూడలకు యాజకులను ఏర్పరచుకున్నాడు. ఇక్కడ దయ్యాలు అంటే పొట్టేలు రూపంలో ఉన్న దేవతలు. యరొబాము నెబాతు కుమారుడు. ఇతడు ఈ విధంగా ఇశ్రాయేలీయులను పాపానికి నడిపించాడు. ప్రకృతి ఆరాధన దేవునికి చెందినది కాదు, అది ఆధ్యాత్మిక భ్రష్టత్వం. పాన్ అనే దేవతకు చెందినది. దేవుడు అంటున్నాడు, మీరు అలాంటి హేయక్రియలు చేయవద్దు. ఆ జంతువును గుడారపు ద్వారము వద్దకు తీసుకురండి. ఇది నిత్యమైన కట్టడ. ఈ కట్టడను మీరి మీరు తీవ్రమైన శిక్ష కొని తెచ్చుకున్నవారవుతారు. ప్రియ సోదరీ సోదరులారా, ఈ రోజున కూడా కొందరు ప్రకృతి ఆరాధికులున్నారు. సృష్టికర్తను మరచి సృష్టిని ఆరాధించటం సిగ్గుచేటు. అలాంటి అవమానకరమైన భ్రష్టత్వము నుండి దేవుడే వారిని కాపాడాలి. జంతువును గుడారము వద్దకు తెచ్చినప్పుడు బలి విధానం దహన బలిలాగే ఉంటుంది. దేవుని ఉద్దేశ్యం ఒక్కటే. ఏ విధంగానైనా తన ప్రజలైన ఇశ్రాయేలీయులు విగ్రహారాధనలో పడిపోకూడదు. అయితే ఇశ్రాయేలీయుల మధ్య కొందరు అన్యులున్నారు. వీరితో ఇశ్రాయేలీయులు స్నేహం చేస్తారు. వారి అలవాట్లు నేర్చుకుంటారు. వారిని తమ వైపునకు త్రిప్పుకోవడానికి బదులు వీరే వారి వైపు తిరుగుతారు. 1 కొరింథీ 10వ అధ్యాయం 14వ వచనం మీ హృదయాలపై ముద్రించుకోవలసిన వచనమిది. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. 2 కొరింథీ 6వ అధ్యాయం 14వ వచనం నుండి 17వ వచనం వరకు మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకండి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తుకు బెలియాలుతో ఏమి సంబంధం? అవిశ్వాసికి విశ్వాసితో పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. సోదరీ సోదరులారా, ఇదే పరమ సత్యం దేవుని సంఘానికి అప్పగించబడింది. ఆధ్యాత్మిక విషయాలలో, వైవాహిక సంబంధాలలో, సాంఘిక వ్యాసంగాలలో అవిశ్వాసులతో పొత్తు అరిష్టాలకు దారితీస్తుంది. జాగ్రత్త. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి, నీవు మాకు అనుగ్రహించిన వాక్యోపదేశము కొరకై నీకెంతో కృతజ్ఞులం. పరిశుద్ధత విషయమై బల్యర్పణలను గురించి మీరు మాకెన్నో సత్యాలు నేర్పించారు. వీటన్నిటిలో మేము గ్రహించే పరమ సత్యం మా హృదయాలపై ముద్రించబడింది. మా ప్రియుడైన యేసుక్రీస్తే మా కోసమై శిలువపై బలియాగమయ్యాడు. మేము ఆయన రక్తము చేత కడగబడిన వారం. మా హృదయాలు శుద్ధి అయ్యాయి. పాపులమైన మమ్మును పరిశుద్ధులనుగా తీర్చిదిద్దింది యేసుక్రీస్తు యొక్క పవిత్ర రక్తం. ఈ సమయమందు ప్రభు, నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి రక్తము కొరకై నీకు కృతజ్ఞులం. మా హృదయ శుద్ధి కొరకై నీకు కృతజ్ఞులం. మమ్మలను మేము నీకు సజీవ సమర్పణగా సమర్పించుకుంటున్నాము. మమ్మలను బలపరచుమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఇంతవరకు మనము బలి అర్పించు స్థలమును గూర్చి, ఆరాధనలో అపశృతి ఎలా ఏర్పడుతుందో దానికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నాం. రక్తంను గూర్చి దేవుడు ఇచ్చిన ప్రత్యేక నియమాలను ఇందులో తెలుసుకున్నాం. రక్తము ప్రాణము, దానిని మనము తినకూడదు. ప్రాణము పవిత్రమైనది.
రక్తము, ప్రాణము ఈ రెండు పర్యాయ పదాలని తెలుసుకున్నాం. ప్రాయశ్చిత్తార్థమైన బలిరక్తం, సమాధానార్థమైన బలిరక్తం యేసు రక్తంను గుర్తు చేస్తుంది. అనగా యేసు క్రీస్తు ప్రత్యామ్నాయ బలిరక్తం. యేసు రక్తంలో మహత్తరమైన శక్తి ఉన్నదని గ్రహిస్తాం. పాప పరిహారణకు యేసుక్రీస్తు రక్తం తప్ప మరో తరుణోపాయం లేదు. యేసుక్రీస్తు తన అమూల్యమైన ప్రశస్త రక్తంతో మనలను కొన్నాడు. ఈ అధ్యాయంలో దేవుడిచ్చిన నియమాలు జాతి మొత్తానికి వర్తిస్తాయని విన్నాం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు సంప్రదాయాలకు, సంస్కృతికి ప్రభావితులైనప్పుడు దేవుడు వారిని తన కృపతో విమోచించినట్లుగా చూసాం. సృష్టికర్తను విడిచి సృష్టిని ఆరాధించవద్దనే హెచ్చరికను ఇందులో మనం గమనించాం. ఎందుకంటే మనము జీవం గల దేవునికి ఆలయమై ఉన్నాం. దేవుని బిడ్డలైన తన ప్రజలు అన్యులతో ఎలాంటి సంబంధం పెట్టుకోకూడదని దేవుడు అంటున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు ఎవరితో సంబంధాన్ని కలిగి ఉన్నావు? నీ జీవితము ఈ లోకంలో ప్రత్యేకంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. అట్టి ప్రత్యేక జీవితాన్ని, పరిశుద్ధ జీవితాన్ని నీవు కలిగి ఉండులాగున దేవుడు నీకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు.